Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇదేమంటే ఏం లేదండి, మనకు మామిడి తురుము ఏ విధంగా చేసుకోవాలో నేనైతే ఏ విధంగా చేసుకుంటానో ఒకసారి మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నానండి. ఒకరోజు అంటే మంగళవారం అనుకుంటా, ఆ రోజు మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఆ రోజు మార్కెట్లో కొనుక్కొచ్చానండి మామిడికాయలు. అయితే పచ్చి మామిడికాయలు, బెంగళూరు కాయలు అనమాట. కొంచెం తీపి అయితే తీయగానే ఉంది, పచ్చిగా ఉన్నాయి కూడా. సరే, ఇంకా ఈ మామిడికాయలు మనకు తోపు ఉన్నా కూడా మనకైతే డబ్బులు ఇచ్చి కొనుక్కోక తప్పదండి. ఎందుకంటే ఎంత మామిడి తోపు ఉన్న మహారాజైనా కూడా మామిడికాయలు కొని తినాల్సిందే అనమాట. పల్లెల్లో ఉంటాయి కానీ అక్కడే కాపురాలు ఉంటే మనకు మేలే అనుకోండి. అక్కడి నుంచి తెచ్చుకొని అక్కడే వాడుకుంటాము. ఇంకా మనము తిరుపతి సిటీలలో ఉంటాం కదా, పల్లెటూర్లలో నుంచి వచ్చి ఇంకా తెచ్చుకొని ఆడ నుంచి రావడము ఇవన్నీ జరగదు కదా, కొనుక్కోవాల్సిందే అనమాట మామిడికాయలు అయితే. సరే, ఆ విధంగా అయితే మామిడికాయలు కొనుక్కొని వచ్చాను. ఇంకా 6 మామిడికాయలు వచ్చాయి. ఒకటి పాప, పిల్లలైతే మా ఉప్పు కారం వేసుకొని తిన్నారనమాట. ఇదే ఫస్ట్గా అంటే మామిడికాయలు రావంగానే ఇదే ఫస్ట్ టైం తిన్నారనమాట పిల్లలైతే పచ్చికాయలు. సరే, ఇంకా వీళ్ళు ఇది తింటే వేడైపోతుంది పచ్చిగా అనేసని నేనేం చేశానంటే, ఇంకా పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు, సెలవులు, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక పని పెట్టుకుంటూ ఉండాలి, మనం చెప్పకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరు కదా అనేసి ఇంకైతే మామిడికాయలు అయితే ఇచ్చానమాట. తురిమి ఇవ్వండి అమ్మ ఒకసారి, బాగా నీట్గా తురిమి ఇచ్చేసారనుకోండి, నేను దాన్ని మీకు ఊరగాయలాగా, అదే పిక్కల్లాగా చేసి పెడతాను, మీరు తినచ్చు అని చెప్పానమాట. సరే, అయితే ఇంకా మా పెద్దమ్మాయి అయితే బాగా కడిగేసి, బాగా కొనలన్నీ జీడంతా అటు ఇటు కోసేసి ఇచ్చాను. కడిగిచ్చాక ఇంకా పాప అయితే తురిమిచ్చేసిందండి. అలాగా అంటే తొక్కు తీయలేదనమాట, తొక్కుతోనే మేము తురిమేసానమాట, తురిమిచ్చేసింది పాప. ఆ విధంగా అయితే తురుముకున్న తర్వాత ఇంకా దాన్ని ఇంకా అలాగే పెట్టకుండా ఇంకా వెంటనే ఏం చేశానంటే, బాగా ఒక బౌల్లోకి తీసుకునేసి దానికి తగినంత 5 కాయలకి బాగా 3 స్పూన్ల ఉప్పు అనమాట, 4 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా పసుపు ఒక 2 స్పూన్ల దాకా పసుపు వేసేసి బాగా కలిపేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకున్నాను నీట్గా. కలుపుకొని ఈ మిరప్పొడి కూడా వేసేసి బాగా అంటే ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ అయితే ఒక కప్పులోకి తీసాను, అంత తీసుకున్నానండి. ఎందుకంటే ఇంకా పిల్లలకి మామిడికాయ రైస్ చేద్దాము, మ్యాంగో రైస్ లాగా చేద్దాం ఒకరోజు అని చెప్పని తీసుకున్నాను అనమాట. బాగా కలిపేసి ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను. అది తీసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అప్పుడు దాంట్లో అయితే ఇంకా పిల్లలు ఎత్తారు కదా, ఐస్ లాగా అయిపోతుంది. లేకపోతే అది కూడా ఇంకా ఉప్పు పుల్లంగా కారంగా ఉందని చెప్పి ఏమైనా తినేస్తారేమో పిల్లలు. అది మామిడికాయలు ఇవి ఎక్కువ తిన్నామనుకోండి వేడి చేసేస్తుంది అనమాట, ఎండలకి వేడి గెడ్డలు ఇలాంటివి వచ్చేస్తాయి. అందుకోసమని నేను అలా చేశాను అనమాట. పిల్లలకు అందకుండా కలిపేసి ఆ విధంగా బాక్స్లో పెడదామని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. మా బాబు అయితే చూశాడనుకోండి, అదేదో స్వీట్ లాగా చేసి పెట్టిందని చెప్పని కూడా తీసి తినేస్తాడనమాట, పుల్లంగా కారంగా అనేసని. ఇంకా అట్లా చేస్తారని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక బాక్స్లోకి వేసుకొనేసి మ్యాంగో రైస్ చేద్దాం ఒకరోజు, ఎప్పుడైనా టిఫిన్ లాగా తెల్లవారితో కానీ చేసి పెడదాము అట్టని చెప్పి తీసి పెట్టాను అనమాట. ఇంకా దీనికోసమైతే మా చిన్నమ్మాయి దీన్ని తురమడం అయితే ఇద్దరు చేశారనమాట ప్రాసెస్. నేను వీడియో తీయలేదు కానీ పనిలో పడిపోయి ఇద్దరు తురిమిచ్చారు. సరే, ఇంకా పోటేసుకుని నేను తురుముతానని ఇంకా నాకు అదే కావాల్సింది. మనం ఆ పనికాడ కూర్చున్నాం అనుకోండి, ఒక 1 అవర్ దాకా హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు. ఇంకా ఓపిగ్గా చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇంట్లో పని చేసుకుంటూ నేను అవి చేసుకుంటూ ఉండలేనుక పిల్లలకైతే చెప్పాను అనమాట, తురిమి ఇవ్వండి అమ్మ అని చెప్పనేసని. ఇంకైతే తురిమి ఇచ్చినాక ఆ విధంగా చేశానండి. ఇంకా కప్పులోకి తీసుకున్న తర్వాత కొంచెం అయితే మనం ఒట్టి కారం ఉంటుంది కదా, అంటే ఆశీర్వాద్ కారం, ఒట్టి కారము, ఆ కారంతో మనకు కారం అయితే అది ఎక్కువగా కారం ఉంటుంది కాబట్టి నేను కొట్టించాను మిరప్పొడి, దాంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటాను, అది వంటకు వాడుకుంటాను అనమాట. మనకు ఉత్త మిరప్పొడి అయితే ఇది తెచ్చిపెట్టుకున్నాను, ఒక అరకిలో డిమార్ట్లో నుంచి అరకిలో కారం పొడి తెచ్చిపెట్టుకున్నాను ఆశీర్వాదు. అది మనకు నాన్ వెజ్లు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది కదా, రెడ్ కలర్లో బాగా కారంగాను అనేసి అని తెచ్చుకున్నాను, ఉంచుకుంటాను అలాగా. దాన్ని కొంచెం బాగా
ఒక 6-7 స్పూన్ల దాకా బాగా వేసేసాను అనమాట ఆ మామిడి తురుములోకి. బాగా వేసుకొని, అంటే కారము పులుపు తీపిగా ఉందన్నమాట కాయ అయితే, అందుకోసము మనము 6 స్పూన్ల దాకా కారపొడి వేసాను, మిరప్పొడి బాగా వేసి బాగా మొత్తం కలిపేసుకున్నానండి నీట్గా. మొత్తం కలుపుకున్న తర్వాత ఆ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం అయితే తిరగబాతు వేసేద్దాము. అట్లే పెట్టి కూడా మనం మరుసటి రోజులో చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఆగట్లేదనమాట. తను ఏదో చేస్తానన్నావు, చెయ్యాలి ముందు, నేను అన్నం తినాలి దాంట్లోని, మా పెద్దమ్మాయి ఇది ఎలా ఉంటుందో చూడాలి అని నేను అప్పుడప్పుడు చేసేదాన్ని అనమాట. అంటే మామిడికాయల కాలం ఈ సమ్మర్లో ఇంతకుముందు కూడాను. అప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలు తెలిసేది కాదు అది ఏంటి ఏంది అనేసి అని. ఇప్పుడు వద్దయితే వాళ్ళకి తెలిసిందనమాట, ఇది మామిడికాయలు తురిమిచ్చిండేది ఇవన్నీ కూడా అనమాట. సరే అని చెప్పి ఇంకా దీనికోసం చేద్దామని చెప్పి తిరగబాటు చేద్దామని చెప్పి బాండలు అయితే పెట్టుకున్నానండి. దానికోసం 5 కాయలు మామిడికాయలకు తురుముకి ఒక 100 గ్రాముల దాకా పోసానమాట ఆయిల్ పోసి ఎండుమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఆవాలు వేసుకున్నాను, ఆయిల్లోకి ఆవాలు వేసుకున్నాను. సరే ఇంకా దాంట్లో పచ్చి కరివేపాకు ఉంటే మార్కెట్ నుంచి అప్పుడే ఆ రోజే తెచ్చాను కదా, కరివేపాకు బాగా కడిగేసి పెట్టుకున్నానండి, తేమ లేకుండా దాంట్లోకి పెట్టుకున్నాను అనమాట. అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిరపకాయలని కొంచెం వేసాను అనమాట దాంట్లోకి. ఈ గిప్పులంతా వేయలేదండి, అవి వేస్తే ఇంకా అది ఎక్కడ పోతుందేమో అనేసని, అంటే చెడిపోతుందేమో అనేసని. అంటే మామూలుగా చెడదండి ఇది, మనము బయట పెట్టుకున్నా ఒక నెలన్నా ఉంటుంది. ఇంకా పిల్లలు ఉండే వాళ్ళైతే ఇంకా పిల్లలు చేతులు పెట్టేసి తడి చేతులు పడింది అనుకోండి, ఇంకా ఖచ్చితంగా బూజు పడుతుంది అనమాట. మా ఇంట్లో పిల్లలు పెట్టరు, ఒకరి తర్వాత ఒకరు ఎత్తి వేసుకోవడం ఇట్లా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే చేసిన ఒక రోజంతా నైట్ బయట పెడతాను, తర్వాత ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట, గాజు సీసాల్లో వేసుకొనేసి. ఇంకైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా మనము ఈ ఎండుమిర్చి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత బాగా కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా అట్లా వేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సన్న మంట పెట్టుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి. దాంట్లోనే ఇంగువ కూడా వేసుకున్న తర్వాత సన్న మంటలో మనం ఈ తురుమును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కొంతసేపు అయితే అటు ఇటు బాగా తిప్పుకోవాలన్నమాట, తిరగబాతులాగా కలిపెట్టుకోవాలన్నమాట. తురుమును కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి మాడకుండా చేసుకోవాలండి, మాడిపోయింది అనుకోండి బాగుండదు చూడటానికి. ఇంకా వేడిలోనే ఇంగు కూడా వేసేసుకున్నాం అనమాట. ఇంకా ఆ విధంగా చేసుకోవాలండి. ఈ తురుమును కూడా ఎత్తి బాగా మొత్తం పచ్చికరివేపాకు కూడా వేసేసి ఈ తురుమును కూడా దాంట్లోకి వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అంటే పిల్లలు పెద్దవాళ్ళ వరకే ఉంటే మాత్రం బయట ఉన్నా కూడా ఏం అవ్వదు, చెడిపోదండి, బాగుంటుంది, నిల్వ ఉంటుంది పచ్చడి అయితే. అంటే పచ్చడికి, తురుము పచ్చడికి మనము బాగా ఆయిల్ పైన తేలేటట్టు పెట్టుకున్నామనుకోండి, చెడదు. పిల్లలు ఉంటే కన్నా కొంచెము వాళ్ళకి తేమ చేతులతో పెట్టేస్తారు. మా పిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదు, చేతిలో వేసుకొని కూడా నాక్కుంటూ ఉండిపోతారనమాట, కారంగా పుల్లంగా. మా పెద్ద పిల్ల చిన్న పిల్ల వాళ్ళు, మా వాడైతే ఇంకా దాంతోనే అన్నం తినేస్తూ ఉంటాడనమాట కలిపిస్తే, పచ్చడి బాగుందనేసి. అందుకు చెప్తున్నాను, పెద్దవాళ్ళే ఉంటే మాత్రం చెడిపోదన్నమాట, బయటనే ఉన్నా కూడా బాగుంటుంది. ఆ విధంగా మనం బాగా తిరగబాటు చేసుకొని ఒక పక్క కొంచెం 5 నిమిషాలే అలా ఇలా కలబెట్టేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి. తురుముని అయితే ఇంకొక పక్కన. తర్వాత ఒక ఖాళీ బాండలు పెట్టుకొని చిన్న బాండల్లో కొద్దిగా ఆవాలు, ఒక 2 స్పూన్లు అనుకోండి ఆవాలు, అటు ఇటు ఆ విధంగా అటు ఇటు బాగా వేపుకోవాలన్నమాట. ఆవాల్ని కొంచెంగా ఒక మన చేత్తో అంత వేసుకుంటే కూడా చాలు. ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మెంతులు కూడా కొంచెం ఒక 5-6 గింజలు, 10 గింజలే అనుకోండి అట్లా వేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా ఆవాలు ఈ మెంతులు వేయించుకొని మనం తీసుకున్న కొలతకి 5 కాయల మామిడికాయలకు తురుముకి ఇంతే చాలండి. ఎక్కువ వేసామనుకోండి ఆ తురుము అయితే చేదు అయిపోతుంది, మళ్ళీ ఆవాలు చేదనమాట, మెంతులు చేదు కొంచెం. అది కానీ ఆ 2 మోతాదు ఎక్కువ పడిపోయింది అనుకోండి, తురుము వేయించిన పొడి మాత్రము తురుము పచ్చడనే కాదు, మామిడి ముక్కల పచ్చడికి కూడా ఇంత మోతాదులో చిన్న చిన్నవి మనం వేసుకున్నాం అనుకోండి, కొంచెంగా ఆవాలంతా 4 గింజల మెంతులే వేపుకొని పొడి కొట్టుకోవాలండి. అట్ట కొట్టుకొని వేసుకుంటేనే మనకు చేదు ఉండదు పచ్చడి.
ఒకవేళ ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుందిలే అనేసి అని వేసుకున్నాం అనుకోండి, మొత్తం పచ్చడి చేదనిపిస్తుంది, తినలేం అసలు. ఇది ఎలా అంటే నాకు తెలిసింది, ఒక్కసారి ఫస్ట్లో 2 ఏళ్ల ముందు అలా చేశానన్నమాట. నాకు తెలియక బాగుంటుందిలే అనేసి వేసేసాను, కానీ బాగలేదండి, చేదైపోయింది, తినలేకపోయాం మేము. ఆవ పొడి ఎక్కువ పడిపోతే కనుక తినలేమన్నమాట. అందుకు చెప్తున్నాను, ఇంత ఇదిగా చేసుకునే వాళ్ళు కొంచెం కొంచెం వేసుకుని టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఊరగాయ ఆవకాయ పెడతాం కదా, అలాగా మనం చేసుకునేది కొంచెమే కాబట్టి 5 కాయల మామిడికాయలకి ఈ విధంగా చెప్తున్నానండి. మనకి అదే మనకు ఒక అరకిలో బాటిల్కి వచ్చేస్తుందన్నమాట తురుము. ఇది బాగా వేగిపోయింది కదా, ఆపేసి పక్కన దించుకునేయాల. బాగా ఆరిపోయిన తర్వాత పక్కన దించుకున్న తర్వాత ఇంకా పొడి కొట్టేసాను కదా, అదే చూడండి, ఎంత కొంచెం పొడి అయినా కూడా చాలు, టేస్ట్ వచ్చేస్తుంది మనకు తురుము. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చి మా అవ్వ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. అది నాకు గుర్తు. తర్వాత మా వారికి నానమ్మ అనమాట, అక్కడ విలేజ్లో దాసరాపల్లిలో మా అత్తగారి ఊరు అనమాట, అది చిత్తూరు కాపక్క. అక్కడ కూడా విలేజ్లో చేసేదనమాట అవ్వ కూడా. ఆ అవ్వ వాళ్ళు చేసిన పద్ధతిలో చేసుకుంటున్నానండి నేనైతే. చాలా బాగా చేస్తారు, టేస్ట్గా భలే ఉండేదన్నమాట. ఇంకైతే మనకు ఆ తురుము పక్కన వేపుకున్నాం కదా, దాన్ని పక్కకు దించుకునేసిన తర్వాత ఆ వేడి మీదనే వేయకూడదు, ఎందుకంటే చేదైపోతుంది. మనం పక్కన దించుకున్న తర్వాత మళ్ళీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఉంటలు లేకుండా మనం బాగా కలిపేసుకోవాలి. ఆవు పొడిని అక్కడక్కడ పెట్టుకోకుండా నీట్గా బాగా కలిపేసుకున్నాం అనుకోండి, తర్వాత చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇది వచ్చి మనము నైట్లో, నేనైతే ఆ రోజు నైట్ చేశాను అనమాట. పగులంతా చేస్తే పిల్లలు చేయి పెట్టేస్తూ ఉంటారు కదా అని చెప్పని నేనేం చేశాను, ఆ రోజు పౌర్ణమి కూడా అనుకుంటా, మొన్న మంగళవారం రోజేమో, ఆ రోజు సాయంత్రంగా చేశాను. తురిమిచ్చింది అమ్మాయి, ఆ రోజు సాయంత్రమే చేశాను అనమాట. సరే, ఇంకా అలాగా మనం బాగా పొడేసేసి కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు అట్లే మూత పెట్టేసి పక్కన పెట్టుకునేయాలండి. ఒక నైట్ అంతా అలాగే ఉంచుకున్నామనుకోండి పక్కకి. ఉదయం అయితే మనకు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. మనం వేసిన 100 గ్రాముల నూనె దానికి సరిపోయింది అనుకుంటే పైకి తేలుతుందనమాట నూనె. ఇంకా సరిపోలేదని అనిపించినప్పుడు నూనె పైకి రాదు, కరెక్ట్గానే ఉంటుంది. కానీ మనకు నూనె ఎక్కువ ఉండాలి దాంట్లో. అందుకు మనం ఏం చేసుకోవాలి, మరుసటి రోజు అలా చూసుకున్నప్పుడు ఆయిల్ని చూసుకొని మనం ఇంకొంచెం 100 గ్రాములు అట్ట, 50 గ్రాములు 100 గ్రాములు అలాగా కడాయి పెట్టుకొని వేడి చేసుకొని ఆ బాటిల్లో వేసుకుందామని చెప్పి, నేను అలాంటి కిసాన్ బాటిల్ అంతా నేను పడైనండి, వాడుకుంటాను. అలాంటివింతా ఏం చేస్తానంటే ఈ నిమ్మకాయ ఊరగాయ, ఇట్లా మామిడికాయ ముక్కల ఊరగాయ, ఇట్లా తురుము పచ్చళ్ళు ఊరగాయ చేసుకుంటాను. కొంచెం బాటిల్కే చేసుకుంటాను. టమాటా పచ్చడి కొంచెమే ఆ బాటిల్కి సరిపడినంతనే చేసుకుంటాను. ఎక్కువ చేసుకొని అట్లే పెట్టుకొని అవన్నీ పాడైపోయి పడేసేది ఇవంతా చేయను అనమాట. నాకు తగినంతటి చేసుకుంటాను. ఈ విధంగా ఆ రోజు సాయంత్రం బాగుంటేను ఇంకా దీపం పెట్టుకొని ఇంటి ముందర సంధ్యా దీపం పెట్టుకున్నాము. ఇంకా సరే అని చెప్పి బయట వెన్నెల బాగుందని చెప్పి ఒక వీడియో అయితే తీసానండి. పౌర్ణమి ఆ రోజు. ఇంకా అదే మాకు చెరువు దగ్గర అట్లా పక్కనంతా పార్క్ ఉంది, లైట్లు అనమాట అక్కడ. సరే, పౌర్ణమి బాగుంది చంద్రుడు అనేసి అన్నట్టు ఒక బిట్ అయితే తీసానండి, బాగుందని. ఇంటి ముందర ఇట్లా బాగా తూర్పు కల మాకు బాగా కనబడతారనమాట. చంద్రుడైనా సూర్యుడైనా కూడా బాగా తెలుస్తుంది. ఇంకా రాగానే బాగుంటేను కొంచెం అయితే వీడియో మీరు చూస్తారు కదా అనేసి అని పెట్టానండి. అట్లా ఆ విధంగా ఇంకా మరుసటి రోజు అలాగే పెట్టేశానమాట నైటు. అంటే ఉదయం లేచి చూస్తే ఇంకా నూనె అంతా ఏమీ రాలేదన్నమాట. అంటే నేను వేసింది ఇంకా కొంచెం ఎక్కువ వేసి మనము వేసి ఉండాలన్నమాట ఆయిల్. నేను ఎక్కువ ఆయిల్ అయిపోతుందేమో అన్నట్టు నేను వేయలేదన్నమాట. పిక్కలకంతా మనము కొంచెం ఆయిల్ కనపడేటట్టే వేసుకోవాలి. ఇది ఇంకో వీడియోలో పెడతానండి. ఇది గంజి వేడాల కోసం చేస్తున్నాను అనమాట. ఆ రోజు గంజి వేడాల కోసం నేను కాంచానమాట. అవి అంటే మురుకులు వేద్దాము అని చెప్పనేసి చేశాను. ఇంకైతే ఆయిల్ బాగా కాంచుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ లేదు, చూసాను. ఉదయం లేచి చూస్తే ఆయిల్ లేదు, పెనంలో కొంచెమే ఉంది. అసలు కరెక్ట్గా సరిపోయిందనమాట. కానీ మనకు సరిపోకుండా ఇంకా కొంచెం ఉండాలి కాబట్టి దానికి ఏం చేశానంటే ఇంకొంచెం బాగా బాండలు పెట్టి ఆయిల్ బాగా ఒక 100 గ్రాములు పోసాను. బాగా పోసి కాంచిన తర్వాత ఆరబెట్టి దాంట్లోకి వేసాను అనమాట. వేసేసి బాగా కొంచెం అయితే కలిపేశానండి. కొంచెం బాగా ఆరిన తర్వాత మళ్ళీ అయితే నేను గాజు బాటిల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఆ విధంగా తీసి పెట్టుకున్నాం అనుకోండి, స్టోరేజ్ బయట పెట్టినా ఏం కాదు, బాగానే ఉంటుంది.
కాకపోతే ఇంకా మా పిల్లలతో ఇబ్బంది కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్న బాటిల్లో 2 బాటిల్కి వచ్చింది. చిన్న బాటిల్ ఒకటి, పెద్ద బాటిల్కి ఒకటి వచ్చింది. ఇంకైతే అప్పటికే 6:30కే 6:30కే చూడండి ఎండ అయితే కిటికీలో నుంచి మాకు ఎట్ట కొడుతుంది అసలు, ఏమాత్రం కండ్లకు కొడుతుందనమాట. ఇంకా మాకు ఇటుపక్క బిల్డింగ్స్ ఏం లేవన్నమాట, పక్కన ఉన్నా కూడా దూరంగా ఉంటుంది, సందులాగా ఉంది. ఎండ అనమాట ఎక్కువ, ఎండ కొడుతుంది ముఖానికి అయితే. సరే అని చెప్పి ఇంకా 2 బాటిల్స్కి వేసుకున్న తర్వాత ఒక బాటిల్కి అయితే వేసుకొని బయట పెట్టేశాను, ఒకటైతే వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆ విధంగా మనం పిల్లలకి వేడి వేడి అన్నంలో మళ్ళీ మిగిలిన కడాయిలో ఉంటుంది కదా కొంచెం, అయితే దానికోసం అయితే దాంట్లో కొంచెం వేడన్నం వేసి మధ్యాహ్నం కలిపి పెడదామని చెప్పేసి ఆ పెనం అలాగే పెట్టాను అనమాట, కడగలేదు. మనం అట్లా ఆవకాయ కానీ ఇట్లాంటివి వేసినప్పుడు మనం వేడి వేడి అన్నం దాంట్లో వేసి కలుపుకొని 4 ముద్దలు తిన్నామనుకోండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసే ఉంటారనుకోండి. కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒకసారి ఇప్పుడు చూసిన వాళ్ళు నా వీడియో ఎవరు చూస్తారో వాళ్ళు చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. చాలా బాగుండదండి టేస్ట్ అయితే. మనకు బాటిల్లోకి నూనె పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెంసేపు అట్లే బయట పెట్టేసామనుకున్న మధ్యాహ్నానికో అట్లా ఆ విధంగా అయితే పూర్తి చేశానండి. అయిపోయిందనమాట, తురుము పచ్చడి రెడీ చేసేసాను. ఈ విధంగా చేసుకోండి, ఈజీగా మీకు కూడా అనిపిస్తుంది, టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజనే కాబట్టి పచ్చి మామిడికాయలను వదలకుండా ఈ విధంగా చేసుకోండి. తురిమి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోండి. అలా చేసుకున్నప్పుడు మామిడికాయ రైస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. నేనైతే అలాగనే చేసుకుంటానండి. ఈ విధంగా మీకు నచ్చిందంటే ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే చాలా ఆతృతగా ఉన్నారనమాట. వేడి వేడి అన్నంలో అది ఏదో కలిపి అదేదో చేసావు కదా మామిడి తురుము, అది పెట్టు అన్నట్టుగా చెప్తున్నారు. సరే ఇప్పుడైతే కాదమ్మా, మధ్యాహ్నం వండిన అన్నం వేడి వేడి అన్నంతో అప్పుడు పెడతానులే అని చెప్పి పక్కకు పెట్టానమాట. కడాయిలో మళ్ళీ కలిపిస్తాను అని చెప్పి చిన్న బాటలకి అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇదేం మాకు తెలీదా, మేము తెలుసు కదా మాకంతా ఇవేం చెప్పాలని. 100లో ఒక వీడియో, నా వీడియో కూడా ఒకటి చూస్తారని ఆశతో నేను పెడుతున్నానండి. అట్లా ఏం చూసేదిలే అని అనుకోకుండా నా వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను ఈ విధంగా చేసుకుంటానండి. అలాగా అప్పుడప్పుడు మామిడికాయ చేస్తాను ఒకసారి, ఇట్లా టమాటాలు తక్కువ వచ్చినప్పుడు టమాటా పిక్కలు కూడా చేస్తాను, అది కూడా ఒకసారి పెడతాను. ఈ మామిడి ముక్కలతో కూడా చేసుకుంటాను. ఇవన్నీ కూడా నాకు మా అవ్వ వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేసుకుంటున్నానండి. ఇది తప్పు రైటో కరెక్టో నాకు తెలీదు. ఇలాగా చేస్తారో మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో పెట్టండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈయన